రోజుల సభలలో రెండవ రోజు సభకు మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించి ఈ సభలో మీ మాటలు వినడానికి ప్రకటించడానికి మీరు అనుకూలపరిచిన ఈ చక్కని వాతావరణానికి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ మాటల పట్ల ఆశ కలిగి ఆసక్తితో అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈ మంచులో ఈ చలిలో మీ మాటల కొరకు ఎదురు చూస్తున్న మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఆత్మీయ జీవితాలకు అవసరమైన మీ జ్ఞాన సంగతులను వారికి వినిపించమని సభల ఏర్పాటులో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన కష్టించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి పరసంబంధమైన దీవెనలతో నింపుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామమున శుభములు. ఈ 4 రోజుల సభలలో రెండవ రోజు సభలో ప్రకటించిన అంశాలలో చివరి అంశం అనుకుంటున్నాను, యవ్వనం ప్రమాదకరమైనదా? యవ్వన జీవితం ప్రమాదకరమైనదా? ప్రియులరా, మానవ జీవితంలో ప్రధానంగా 3 దశలు మనం చూస్తుంటాం. 1 బాల్య దశ, 2 యవ్వన దశ, 3 వృద్ధాప్యం. ఈ 3 దశలకు మధ్యగా ఉన్నది యవ్వనం. మధ్యగా ఉన్న ఈ యవ్వనం మానవ జీవితానికి చాలా కీలకమైనది. యవ్వన జీవితం మానవ జీవితానికి చాలా ప్రధానమైనది. ఏ యవ్వన జీవితం మానవ జీవితాన్ని శాసించేదో, ఏ యవ్వనం మానవ జీవితానికి ప్రాముఖ్యమైనదో, ప్రాముఖ్యమైన మానవ జీవితాన్ని శాసించగలిగిన యవ్వనం ప్రస్తుతం ప్రమాదకరమైనదిగా మారిందా? ప్రస్తుతం యవ్వన జీవితం ప్రమాదంలో పడిందా? నిజమే. ఈరోజు యూత్ లేదా యవ్వనస్తులను మీరు చూడండి, మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, నిజంగా వారిని చూస్తుంటే ఈరోజు బాధ కలుగుతుంది, ఆవేదన, ఆవేశం వస్తుంది. కారణం, ఏ ఒక్కటి వారిలో మంచి అన్నది ఈరోజు మనం చూడలేకపోవటం. ఎక్కడో ఒకరు ఇద్దరు మినహాయించి ఎక్కువ మంది, మెజారిటీ కొరకు మాట్లాడుతున్నా నేను. అందరూ చెడిపోయారు అని నేను అంటం లేదు, కానీ ఎక్కువ మంది చెడిపోయారు, ఎక్కువ మంది పాడైపోయినటువంటి వారుగానే సమాజంలో చూస్తున్నాం. ఇక ఎంతగా చెడిపోయారో, ఎంతగా పాడైపోయారో అన్నది కొన్ని సాక్ష్యాలతో మీరు చూద్దురు. కానీ ఒకసారి బైబిల్లో యవన కాలాన్ని గురించి దేవుడు రాయిస్తూ, యవన కాలం అది నా కాలం
అని దేవుడు అన్నాడు. యవ్వనం అది నాది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే యవనం దేవుడిదా, యవన కాలం దైవానిదా? ఎందుకు యవన కాలాన్ని తన కాలము అని, ఎందుకు యవనాన్ని దేవుడు తనదిగా చెబుతున్నాడో ఒకసారి చదవబడిన లేఖన భాగాన్ని మరలా ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అంటే ప్రయోజనం, మేలు లేదా ప్రయోజనము అని. ఏంటి యవనస్తుడికి మేలు? ఏం చేస్తే యవనస్తుడికి ప్రయోజనము అంటే దేవుడు అంటున్నాడు, కాడి మోయురా అంటున్నాడు. యవ్వన కాలమున కాడి మోయువు. నువ్వు యవ్వన కాలములో కాడి మోయుట అది నీకు చాలా మంచిది, అది నీకు చాలా ప్రయోజనం. సరే, ఇక్కడ కాంటెక్స్ట్ అన్నది ఏదైతే ఉందో, విలాప వాక్యములు కాంటెక్స్ట్ అంటాం, ఆ సందర్భం వేరు. అయినా ఒక 2 మాటలు మీకు తెలియచేస్తాను ఆ సందర్భాన్ని గురించి. విలాప వాక్యములు అంటే ఇర్మియా గారు రాసినటువంటి ఆ పుస్తకం, ఇర్మియా గారు రాసిన గ్రంథం. ఆ గ్రంథాన్ని ఆయన వ్రాస్తున్నప్పుడు విలపిస్తూ రాశాడు. విలాప వాక్యములంటేనే దుఃఖంతో, బాధతో, వేదనతో కూడిన మాటలు అని అర్థం. వ్రాసింది ఇర్మియా గారు. ఎందుకు ఇర్మియా గారు విలపిస్తూ వ్రాయవలసి వచ్చింది? ఎందుకు ఇర్మియా గారు దుఃఖంతో, బాధతో ఈ గ్రంథాన్ని వ్రాసాడు అంటే, జరిగిన సంఘటనలు అలాంటివి. తన ప్రాంతం తన పట్టణం, తన ప్రాంతం తన పట్టణం అని చెప్పడం కంటే దేవుని పట్టణం అదే యెరూషలేము. దేవుని పట్టణమైన యెరూషలేము పట్టణం తన కళ్ళ ముందే పాడుదిబ్బగా మారిన పరిస్థితి. తన కళ్ళ ముందే ఆ యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడి, దేవాలయం నేలమట్టమై, బంగారు దేవాలయం తన కళ్ళ ముందే కాలి బూడిదవుతూ, తన స్వజాతి జనమైనటువంటి యూదులు తన కళ్ళ ముందే బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ చేతిలో హతమవుతూ, దాడి చెయ్యబడుతూ, చంపబడుతూ, పట్టణమంతా కూడా రక్తంతో నిండిపోయి ఎటు చూసిన శవాల దిబ్బగా యెరూషలేము పట్టణం మారిపోతే, ఆ శవాలను చూస్తూ, శవాల మధ్య నడుస్తూ, కన్నీటితో, దుఃఖముతో విలపిస్తూ రాసినటువంటి పుస్తకం ఈ విలాప వాక్యములు. తను యవనములో ఉన్నాడు. దేవుడు తనని పిలిచిన సమయం యవన కాలం. మనం ప్రారంభం చదువుతున్నప్పుడు ఇర్మియా గ్రంథం మీకు అర్థమవుతుంటది. ఇర్మియాను దేవుడు పిలుస్తున్నాడు. ఇర్మియా, నువ్వు లేవాలి, నువ్వు వెళ్ళాలి, రాజుల ముందు నిలవబడు, అధికారుల ముందు నిలవబడాలి, యాజకుల మధ్యకు వెళ్ళాలి, ప్రజల మధ్య నిలవబడి నేను ఏది చెప్పానో, ఏది చెప్పమని నీకు చెబుతున్నానో అది నువ్వు వారికి చెప్పాలి. రాజు అని భయపడకు, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడాలి. నువ్వు ఇప్పుడు వెళ్ళి అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడాలి, యాజకులను కూడా నువ్వు హెచ్చరించాలి, ప్రజలను గద్దించాలి. అయ్యా, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే రాజు బ్రతకనిస్తాడా?
రాజ్యానికి వ్యతిరేకంగా తప్పు జరుగుతుంది దేవునికి వ్యతిరేకంగా అని నేను ఆ దేశానికి వ్యతిరేకంగా నిలబడి చెబితే నన్ను ఉండనిస్తారా వీళ్ళు? ఎవరయ్యా వింటారు? ఎవరయ్యా మారుతారు? ఎవరయ్యా సరిచేసుకుంటారు? అందులో నా వయసు చాలా చిన్నది కదా, నేను చాలా చిన్నవాణ్ణి కదా, నన్ను వదిలేయచ్చు కదా, ఏదో ఆ మందిరంలో సేవ చేసుకుంటూ బతికేస్తాను యాజకుడిగా. నన్ను ప్రవక్తగా ఎందుకయ్యా నన్ను ఎంపిక చేసుకుంటున్నావు? నేను బాలుడను, అంటే నేను యవనుడను, దయచేసి నన్ను వదిలేయి, నేను ప్రవక్తగా చెయ్యలేను, నేను వెళ్ళలేను అని బ్రతిమలాడుకుంటున్నటువంటి సమయం అది. అది మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటాం ఇర్మీయా గ్రంథంలో. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు బాలుడవని నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు, నువ్వు భయపడకు, ఎవరికి? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ వెనుకుంటాను, నువ్వు ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. ఇర్మీయా వెళతాడు, ఈ విషయాన్ని కుటుంబంతో చెప్తాడు, తన తండ్రికి చెప్తాడు, తల్లికి చెప్తాడు, కుటుంబానంతా కూర్చోబెడతాడు. దేవుడు నన్ను దర్శనములో నన్ను ప్రవక్తగా నన్ను ప్రజల మధ్యకు వెళ్ళమంటున్నాడు. అప్పుడు కుటుంబం కూడా ఆయన్ను వ్యతిరేకించింది. నువ్వు ప్రవక్తగా వెళ్ళటం ఏంటి? తండ్రి అంటున్నాడు, నేను యాజకుడిగా పనిచేస్తున్నాను కదరా యెరూషలేము దేవాలయంలో, నా తర్వాత నువ్వే కదా యాజకుడుగా చెయ్యాలి. కనుక ఒక మందిరములో ఒక చోట ఉండి చక్కగా పని చేసుకునేటువంటి ఈ పని వదిలిపెట్టి సేవకుడుగా ప్రవక్తగా ప్రజల మధ్యకు వెళతానంటావేంటి అని కుటుంబం కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సమయం అది. ఏయ్ కూర్చోండి, ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు. స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు, స్నేహితుల మధ్యకు వెళ్ళి స్నేహితులతో విషయాన్ని పంచుకుంటున్నాడు. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఆ దర్శనంలో నన్ను ఆయన ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంపిక చేసుకున్నాడు. ఆ పనే ప్రవక్త పని, ప్రవక్త జాబ్ అనగానే స్నేహితులు ఎవ్వరూ కూడా ప్రోత్సహించలేదు. స్నేహితులు ఎవరు ప్రోత్సహించకపోగా స్నేహితులందరూ అతన్ని నిరుత్సాహపరిచారు. నిరుత్సాహపరచడం అనేది అది చిన్నగా ఉంటే, ఇంకా ఆయన్ని ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఎవరిని? ఇర్మీయాను. ఒరే యవ్వనంలో ఉన్నావురా, యవ్వనంలో ఉన్న నీకు దేవుడు కనిపించటం ఏంటో, దేవుడు నీతో మాట్లాడటం ఏంటో, యవ్వన కాలాన్ని చక్కగా ఎంజాయ్ చేయక ఏదో ప్రవక్త అంటున్నావు, పని అంటున్నావు, అక్కడికి వెళ్తానంటున్నావు, ఇక్కడికి వెళ్తానంటున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అందరూ హేళన చేస్తున్నారు. అంటే యవనములో ఉన్నటువంటి ఇర్మీయా, మర్చిపోకండి, యవనస్తుడైన ఇర్మీయా పరిస్థితి. ఒకవైపు కుటుంబం, మరోవైపు స్నేహితులు, మరోవైపు బంధువులు, మరోవైపు రాజు, మరోవైపు అధికారులు, మరోవైపు ప్రజలు, యాజకులు, అందరూ తిరస్కరించటమే, అందరూ వ్యతిరేకించటమే. యవనస్తుడైనటువంటి ఇర్మీయా, మర్చిపోకండి. అయితే మీరు ఇర్మీయా గ్రంథం మీరు చదువుకోండి. ఇర్మీయా గ్రంథం అంతా కూడా ఇర్మీయాకు అవమానాలు, ఇర్మీయాను అపహాస్యం చేయటం, ఇర్మీయాను కొట్టడం, ఇర్మీయాను చంపడానికి ప్రయత్నం చేయటం, ఇర్మీయాను చెరసాలలో పెట్టటం, ఇర్మీయాను తీసుకొని వెళ్ళి ఆ నీళ్లు లేనటువంటి ఒక బురదతో కూడుకున్న బావిలో పడేయటం, ఎన్ని విధాలుగా ఇర్మీయాను హింసించారో అన్ని విధాలుగా హింసించేశారు ఇర్మీయాను. యవనస్తుడు, యవన కాలంలో సేవలోనికి వచ్చాడు. కానీ ఎవ్వరూ ఇర్మీయాను సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇర్మీయా మాత్రం నిలబడ్డాడు దేవుని కొరకు. ఇర్మీయా దేవుని కొరకు నిలబడ్డాడు. ఇర్మీయా ప్రజల మధ్యకు వెళ్ళాడు, దేవుని పక్షాన దేవుని ప్రతినిధిగా మాట్లాడాడు. ఎవరు వినలేదు. ఎవరు హేళన చేశారో,
ఎవరు తిరుగుబాటు చేశారో, ఎవరు చెరసాలలో పెట్టారో, ఎవరు ఆయనను కొట్టారో అందరూ ఒకరోజు శత్రువైనటువంటి నెబుకద్నెజరు చేతికి చిక్కారు. నెబుకద్నెజరు దాడిలో అందరూ చెరపట్టబడి చంపబడుతూ, ముందుగా మీకు చెప్పినట్టు యెరూషలేము అంతా కూడా రక్తమయం, ఎటు చూసిన శవాలు. అప్పుడు ఇర్మియా వ్రాస్తున్నాడు విలాప వాక్యములు 3:20. ఇప్పుడు చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం, క్షమించండి, విలాప వాక్యములు 3:27. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. నేను యవ్వనుడిగా మీ మధ్యకొచ్చాను, యవ్వనములో దేవుని కాడి ఎత్తుకున్నాను. యవ్వనుడిగా దేవుని పనిలో దేవుని కాడి ఎత్తుకున్న ఇర్మియాను నెబుకద్నెజరు టచ్ చేయలేదు. ఏ? తన చుట్టూ ఉన్నటువంటి యవనస్తులు అందరూ చనిపోతున్నారు, చంపబడుతున్నారు. రాజు అందరికీ చేతులకు సంకెళ్ళు వేసి గొలుసులతో బంధించి ఆ బబులోనుకు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఇర్మియా వైపు కన్నెత్తి చూడలేదు. ఇర్మియాకు పక్షాన నిజంగా ఆయనకు ఇర్మియాకు జరిగినటువంటి ఆ సన్మానం మన ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు, ఇర్మియాని ఎవరు టచ్ చేయకూడదు, రాజు ప్రత్యేక ఇర్మియాని ఎవరు టచ్ చేయకూడదు, ఇర్మియాని ఎవరు ముట్టకూడదు. ఏంటి ఇంత ఇంత భయంకరమైన ఈ శత్రు సంహారంలో ఇర్మియాకు ఎక్కడ కూడా చిన్ని గాయం. కారణం, ఇర్మియా యవనములో దేవుని కాడి మోస్తున్నవాడుగా, దేవుని కాడి ఎత్తుకున్నవాడుగా కనబడుతున్నాడు. అయ్యో ఆ రోజు యవనస్తులారా, నా తోటి స్నేహితులారా, నేను చెప్పానే, నేను మీ మధ్యకొచ్చి నా మాట మీరు విని ఉంటే, నాకు సహకారులుగా ఉండి ఉంటే, ఆ మాటలకు మీరు విధేయత చూపి ఉంటే ఈరోజు ఈ ఘోరం జరిగేది కాదు కదా. అది ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశం అండి. ఒక్కసారి మరలా చూద్దామా? 3వ అధ్యాయం విలాప వాక్యములు 27లో, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు, అతని మీద దానిని మోపినవాడు నిజంగా దేవుడే మోపాడా? నిజంగా దేవుడే మోపాడు కదండి. అక్కడ మనం చదువుకున్నాం కదా, మీకు చెప్పాను కదా మొదటి అధ్యాయంలో, నేను బాలుడను నేను బాలుడను నేను బాలుడను అని అంటుంటే, లేదు నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి, నువ్వు బాలుడనని మాట్లాడకూడదు. నువ్వెవరు నాకు తెలీదా ఇర్మియా? నేను నిన్ను గర్భములో రూపింపక మునిపే నిన్ను ఎరిగాను. ఒకసారి చూస్తారా ఆ మాట, ఆ ఒక్క మాట. మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. మొదటి అధ్యాయము 4వ వచనం. దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇర్మియా గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. నేను ఎప్పుడు నిన్ను ఎరిగానో తెలుసా అయ్యా ఇర్మియా? గర్భములో ఇంకా నీకు ఆకారం ఇంకా పూర్తి కాలేదు. గర్భములో, నీ తల్లి గర్భములో నీకింకా పరిపూర్ణమైనటువంటి ఆకారం, తల్లి గర్భములో ఇంకా పరిపూర్ణమైనటువంటి అవయవాలతో కూడిన రూపించబడిన ఆకారం అనేది ఇంకా నీకు ఏర్పడలేదయ్యా. అందుకే నేనే నిన్ను రూపించాను. అయితే నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగి తిని. నీవు గర్భము నుండి, నువ్వింకా తల్లి గర్భము నుంచి బయటికి రాక మునుపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని. ఆ పద చూడండి, ప్రతిష్ఠించుకున్నాను అని అంటే, ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠ అంటే
ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకోవటం. ఒక ప్రత్యేకమైన పని కొరకు అంటే మందిర ప్రతిష్ట అంటారు, దేవాలయ ప్రతిష్ట. నిర్మాణం అయిపోయింది. నిర్మాణం అయిపోయి ఈ రోజు నుంచి దీనిని ఇక దేవుని కార్యక్రమాల కొరకు ప్రతిష్ఠిస్తున్నాం. అంటే ఈ రోజు నుంచి ఇది దేవుని కార్యక్రమాల కొరకు ప్రత్యేకింపబడుతుంది. అలా ఒక నిర్మాణం, ఆ నిర్మాణ ప్రారంభోత్సవ రోజున దీనిని ఈ రోజు నుంచి దైవ కార్యక్రమాల కొరకు ప్రత్యేకపరుస్తున్నాము అని చెప్పడమే ప్రతిష్ట. ఆ మాటకు అర్థం అది. ఇప్పుడు ఇక్కడ నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భములో నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, ప్రతిష్ఠ చేసుకున్నాను అన్నాడు. నిన్ను ఎరిగాను అన్నాడు మొదటి మాట. రెండో మాట నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు. మూడవ మాట జనములకు, వేదిక మీద ఉన్నవారు చదువుతారు, జనములకు నేను నిన్ను ప్రవక్తగా నియమించి తిని. చూసారా, ఎరిగాడట, నియమించాడట. ఏమన్నా ప్రతిష్ఠించానంటున్నాడు, నేను నిన్ను నియమించి తిని అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు ఇర్మియా, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే అన్నాడు. మాటలాడుటకు నాకు శక్తి చాలదయ్యా, నేను బాలుడనయ్యా అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యవనంలో ఇర్మియాను దేవుడు తన కాడి లేదా తన పని కొరకు ప్రత్యేకపరుచుకోవటం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ కాడి మోపినవాడు ఎవరు అని అక్కడ రాశాడు ఇర్మియా గారు విలాపవాక్యంలో, దేవుడే మోపాడు. అలా అని ఒక ఇర్మియా పైన మాత్రమే అని మీరు అనుకుంటున్నారా? లేదండి, అందరి మీద ఉంది ఆ బాధ్యత. అందరి మీద మోపాడు ఆ కాడి. ఈ విషయాన్ని ఒకసారి క్రొత్త నిబంధనకు మనం వచ్చి చూడగలిగితే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన తన సువార్త పరిచర్యలో భాగంగా మాట్లాడుతూ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో ఒకసారి ఆ మాట చూద్దాం. 28, 29లో వేదిక మీద ఉన్నో చదువుతారులేండమ్మా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు ఇది తీసేయాలా? హలో 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 ముందుగానే ఒక మైక్ పెట్టుకొని మా ఆవిడకి చెప్పండి, కొంచెం ముందుగానే వేదిక ఎక్కి అవసరమైతే అవన్నీ ముందుగా చెక్ చేసుకుంటే బాగుండేది కదా. హలో హలో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. నేను సాత్వికుడను. ఆ పదం చూడండి, 29వ వచనం అనుకుంటాను, ఒకసారి అక్కడి నుంచి చదువుకుందాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, ఎవరిని ఎత్తుకోమంటున్నాడు? కాడి
ఎవరైతే ప్రయాసముతో వచ్చారో, ఎవరు యేసు యొద్దకు వచ్చారో, వచ్చిన వారిలో యవనస్తులు ఉన్నారు, వచ్చిన వారిలో పెద్దలు ఉన్నారు. అందరి గురించి మాట్లాడుతున్నమాట. అక్కడ ప్రత్యేక యవనస్తులనే లేదు, అక్కడ అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు యేసే రక్షకుడు అని, యేసే ప్రభువని, ఆయనే విమోచకుడు అని, ఆయన ద్వారానే పరలోకము అని, ఆయన లేకపోతే మరో లోకానికి చేరుకోలేము అని, ఆయన ద్వారానే పాప క్షమాపణని నమ్మి యేసు యొద్దకు వచ్చి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డారో వారందరి కొరకు మాట్లాడుతున్నమాట. అందరి కొరకు మాట్లాడుతున్నమాట. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని అన్నాడు. ఇంతకీ ఏంటయ్యా మరలా ఈ కాడి? ఇంతకు కాడేంటి? అక్కడ కూడా యవన కాలమున కాడి మోయుట అన్నాడు. అది మోపినవాడు దేవుడే అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ఆయన కూడా మాట్లాడుతూ నా కాడి ఎత్తుకొనుడి అంటున్నాడు. ఇంతకీ కాడి అంటే బరువు, అంటే భారము అని అనుకుంటే ఇంతకీ ఏమిటా కాడి? ఆ కాడి ఏమిటో మరలా ఒక్కసారి కొరింథీయులకు రాస్తూ పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. సువార్తను ప్రకటించే భారం, కాడి నా మీద మోపబడి ఉన్నది అన్నాడు. ప్రియులారా, అనగా పౌలు అనేటువంటి మహానుభావుడు, పౌలు అనే మహాశయుడు ఆయన మాట్లాడుతూ సంఘంతో నా మీద భారం ఒకటి ఉంది, ఆ భారం మోపబడి ఉంది. ఆ భారం ఏదో కాదు, ఆ కాడి ఏదో కాదు, ఆ కాడి సువార్త అనే కాడి, సువార్త అనేటువంటి భారం. అది ఎత్తుకున్నాను నేను, అది నా మీద మోపబడి ఉన్నది. ప్రియులారా, ఒక్కసారి ఇది కేవలం ఒక పౌలు గారిదేనా? లేదే. పౌలు గారిని పిలిచిన యేసే నన్ను పిలిచాడు. పౌలు గారిని పిలిచినటువంటి యేసే మనందరిని పిలిచాడు. కనుక ఇది అందరి మీద మోపబడిన కాడి, అందరి మీద ఉన్నటువంటి భారము, సువార్త భారం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సువార్త అనేది కేవలం ఒక సేవకుడి మీద ఉన్న భారం అనుకుంటారు, సభలు పెట్టేటువంటి వారి మీద ఉన్న భారమే అనుకుంటారు. ఒకవేళ సువార్త ప్రకటన అనేది కేవలం ఒక సువార్తికుడి మీద ఉన్న భారమే అనుకుంటే, విశ్వాసులుగా మీ మీద ఏ భారము లేదా? విశ్వాసులకు ఏ బాధ్యత లేదా? ఇక్కడ సువార్త ప్రకటన అన్నది ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడి మీద మోపబడిన ఒక భారము, బాధ్యత. అందులో యవనస్తులు కూడా ఉన్నారు. అది మోపినవాడు దేవుడే. ఎత్తుకోండి, మీరు మోయండి. మీరు మోయుట అన్నది, మీరు ఎత్తుకోవడం అన్నది అది మీకు మేలే, కీడు కాదు. మీకు మేలు తప్ప కీడు కాదు. అందుకే అన్నాడు అక్కడ ఇర్మియా గారు, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు తప్ప కీడు కాదు అన్నాడు. నరునికి మేలే తప్ప కీడు కాదు. ప్రియులారా, ఆ రోజు ఇర్మియా యవ్వన కాలములో కాడి ఎత్తుకున్నాడు, మోసాడు గనకనే ఆ భయంకరమైనటువంటి ఆ బబులోను సామ్రాజ్య దాడి నుంచి తప్పించబడ్డాడు, క్షేమంగా బయటపడ్డాడు. ఈరోజు యువత
ఆ రోజు నెబుకద్నెజరేమో, ఆ రోజు బబులోను సామ్రాజ్య అధినేత ఏమండి నెబుకద్నెజరు దాడి చేస్తే యెరూషలేము మీద, ఈరోజు యువత మీద, ప్రపంచం మీద కంటికి కనిపించని ఒక చీకటి సామ్రాజ్యాధినేత, వాడే అపవాది. వాడు చేస్తున్న ఒక భయంకరమైన సంగ్రామం, వాడు చేస్తున్న ఒక భయంకరమైన దాడిలో ఈరోజు యవనస్తులైన వారంతా కొట్టుకొని పోతున్నారు. ఈరోజు యువత చెడిపోయింది, పాడైపోయారు. యవనస్తులు బాగోలేరని ఈరోజు మనం అంటున్నాం. నిజం అది. ఎందుకు చెడిపోయారు? ఎందుకు పాడైపోయారు? ఎందుకు అవిధేయులుగా మారిపోతున్నారు? ఎందుకు నేరస్తులుగా మారిపోతున్నారు? ఎందుకు అన్ని రకాల వ్యసనాలకు బానిసలుగా మారిపోయారు? కారణం వాడు చేస్తున్న దాడి. ఆ రోజు యెరూషలేము మీద నెబుకద్నెజరు, ఈరోజు ప్రపంచం మీద సాతాను చేస్తున్న దాడి. అందుకే పేతురు గారు చెప్తారు కదా, 1 పేతురు పత్రిక 5:8 మీ విరోధి అయిన అపవాది అంటాడు. చూసారా అక్కడ పేతురు రాసిన 1 పత్రిక 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అంటే వాడు తిరుగుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా. వాడు ఎవరిని విడిచిపెట్టడం లేదు, ఎవరిని వదిలిపెట్టడం లేదు. అందులో ముఖ్యంగా యవనస్తులను అస్సలు వదిలిపెట్టడు. ఎందుకు? యవ్వన బలం, యవ్వన శక్తి. మీరు చూడండి, ఏ పనికైనా ఎవరండి కావాలి అంటే యవనస్తులు కావాలి. ఒక పోరాటమా? యవనస్తులు కావాలి. ఒక ఉద్యమమా? యవనస్తులు కావాలి. ఒక రాజకీయ నాయకుడికి యవనస్తులు కావాలి. చూడండి, యువత దేనికైనా యువత కావాలి. దేవుడు కోరుకున్న యవనాన్ని, దేవుడు కోరుకున్న యువతను, దేవుడు కోరుకున్న యవన శక్తిని సాతాను చాలా తెలివిగా వాడు మాయ చేసి దేవుని వైపుకు చూడనివ్వకుండా, దేవుని గురించి ఆలోచించనివ్వకుండా, దేవుని వైపు తిరగనివ్వకుండా కళ్ళ ముందు ఎన్నో పెట్టి యువతను మాయ చేసి ఒక మాయలో, మత్తులోకి ఈరోజు యువతను తీసుకెళ్ళట్లేదా? ఈరోజు ఎక్కడండి కనబడతారు దైవ కార్యక్రమాలలో యువత? దైవ సంబంధమైన ఏ కార్యక్రమంలో యువత ఈరోజు ఉన్నారు? ఈరోజు పిల్లలు యవనంలోనికి అడుగు పెడుతున్నారు, యవన దశకు చేరుకుంటున్నారు అని అంటే ఈరోజు ఏ తల్లి, ఏ తండ్రి కూడా కంటి మీద కునుకుండదండి ఈరోజు. ఎందుకు? యవనంలోనికి అడుగు పెట్టిన బిడ్డ, యవనంలోకి అడుగు పెట్టినటువంటి కూతురు విషయంలో కానీ, కుమారుడి విషయంలో కానీ ఎప్పుడు ఏ విధమైన వార్త వినవలసి వస్తుందోనని వాడు ఇంట్లో నుంచి బయటికి వెళితే భయం, ఇంటికి వస్తే భయం. వాడు మెలకువతో ఉంటే భయం, పడుకుంటే భయం. ఎందుకు? వాడు బయటికి వెళుతుంటే ఎవరిని కలుస్తాడో, వచ్చాడు అంటే ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో, పడుకుంటున్నాడు అనంటే ఏం ఆలోచిస్తున్నాడో. ఎందుకు? ఈరోజు యువత అలా అయిపోయింది. ఎన్ని దారుణాలు! ఈరోజు ఈ క్రైమ్ సర్వే చెబుతున్నటువంటి నిజం, ఈరోజు కేంద్రములో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ నేర నమోదు శాఖ ఒక క్రైమ్ రిపోర్ట్ వాళ్ళు సర్వే చేసి వారు చెప్పిన ఒక భయంకరమైన నిజం, ఈరోజు జరుగుతున్నటువంటి నేరాలలో అత్యధికం అందులో కనిపిస్తున్నదంతా కూడా, పాల్పడుతున్నదంతా కూడా యువతే. అంటే నమోదవుతున్న కేసుల్లో, ఇక నమోదవుతున్న నేరాలలో ఎక్కువ మంది ఎవరయ్యా అంటే అంత యువత. అది ఒక హత్యనా, లేదా అది ఒక అత్యాచారమా, అది ఒక దొంగతనమా, అది ఒక మోసమా, అది ఏ విధమైన నేరమైనా కావచ్చు. కానీ ప్రతి నేరములో పాలిభాగస్తులుగా మారుతున్నది ఎవరు తెలుసా? యువత. అందులో మరి ముఖ్యంగా మీరు చూడండి, ఈరోజు మన తెలుగు రాష్ట్రాలు, అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, గంజాయిలో
మొదటి స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉందంటే అది ఆందోళనకరమైనటువంటి విషయం తెలుసా? పట్టుబడుతున్నటువంటి గంజాయి కానివ్వండి, ఆ గంజాయికి ఆ మత్తు పదార్థానికి బానిసైపోయిన వారు కానివ్వండి, ఆ గంజాయి మత్తులో యువత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఈరోజు లేటెస్ట్ న్యూస్ అండి, ఈరోజు కరెంట్ న్యూస్ ఇది. ఏంటి, గంజాయిలో యువత లేదా ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానానికి చేరుకుందంటే అవును, కేవలం మన కళ్ళ ముందుకు వార్తల రూపంలో వచ్చేవి కొన్ని మాత్రమే. అఫీషియల్గా అనధికారికంగా వెనకాల ఇంక ఎంతో జరుగుతుంది. ప్రియులారా, యవనం ఎలా ఛిద్రమైపోతుందో చూసారా? యవన జీవితం ఎలా పాడైపోతుందో, పాడు చేసుకుంటున్నారో ఈరోజు మనం చూస్తున్నాం. పిల్లలు అస్సలు బాగోలేరు. అంటే ఎక్కువగా మీరు చూడండి, ఆ యవనంలోకి వచ్చేటప్పటికి వారిలో ఏమాత్రం ఎమోషన్స్, మరి ముఖ్యంగా ఆవేశం. ఈరోజు పిల్లల నుండి యవనంలో ఆ ఒక తల్లి తండ్రి గట్టిగా మందలించలేని పరిస్థితి, మందలించటానికి కూడా భయపడే పరిస్థితి. మీరు చెప్పండి, ప్రాక్టికల్గా ఒక తల్లిగా తండ్రిగా యవనంలోన మీ పిల్లల్ని గట్టిగా మందలించగలరా? ఆ ధైర్యం మీకుందా? లేదండి. ఎందుకు? గట్టిగా మందలించారనుకోండి, ఒకటి తిరుగుబాటు, లేదంటే వాడైనా చావాలి. కొన్ని వార్తలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య. మందలించకూడదా తల్లి? తల్లి మందలించకూడదా? అలానే తల్లిదండ్రులు ఇద్దరూ కొడుకును కూర్చోబెట్టి మందలించినందుకు వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇవి చాలా ఎక్కువగా వినపడుతున్న వార్తలండి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు వినపడుతున్న, చూస్తున్న వార్తలు సాధారణమైపోయాయి. ఇప్పుడు ఇవి చూసిన తర్వాత తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. వాడు తప్పు చేసినా కానీ మందలించడానికి భయం. ఎందుకు? మందలిస్తే వీడు ఎక్కడ చచ్చిపోతాడో, మందలించకపోతే ఎక్కడ చెడిపోతాడో అన్న భయం. మందలించకపోతే ఎక్కడ చెడిపోతాడేమోనన్న భయం ఒకవైపు అయితే, మందలిస్తే ఎక్కడ వీడు ఉరుపు చంపుకుంటాడేమోనన్న భయం మరోవైపు. ఇది ఈరోజు యవనస్తులైనటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఈరోజు. దానికి తోడు ఈ మొబైల్స్, ఏమండి ఈ సెల్ ఫోన్లు, ఇవి వచ్చి ఇంకా భ్రష్టు పట్టించేశాయా, ఇంకా పాడు చేశాయా అంటే మాటికి భ్రష్టు పట్టించేసాయి, పాడు చేసేసాయండి. మీరు చూడండి, ఈరోజు సెల్ ఫోన్ లేకుండా ఈరోజు వాడు ఉండగలడంటే అమ్మో, అది లేకపోతే అస్సలు ఉండలేడు. తల్లిగా నువ్వు లేకపోయినా పర్వాలేదేమో, తల్లి తండ్రి లేకపోయినా పర్వాలేదేమో, సెల్లు లేకపోతే బతకలేడు వాడు. దానికి బానిసైపోయాడు. అది ఏ పాటిదండి? అరచేతంత ఫోన్ అండి. 6 అంగుళాలు, 6 అంగుళాలు ఉన్నటువంటి ఆ ఫోనుకు 6 అడుగులో ఉన్నటువంటి వీడు బానిసైపోయాడు అనంటే ఏంటండి విచిత్రం? ఏంటి దౌర్భాగ్యం? 6 అంగుళాలు ఉన్నటువంటి ఒక వస్తువుకు 6 అడుగుల ఎత్తున్న నువ్వు దాని చుట్టూ తిరుగుతున్నావు అనంటే, అది లేకపోతే ఉండలేకపోతున్నాను అంటున్నావంటే, అది లేకపోతే జీవితమే లేదని మాట్లాడుతున్నావంటే. ఇక్కడికి వచ్చారు, ఆరాధనకు వస్తారు పిల్లలు. ఆరాధనకు బైబిల్ చేతులు ఉండదు, మొబైల్ మాత్రం ఉంటుంది. మాట్లాడితే అంటాడు అందులోనూ చూసుకుంటానంటాడు. అందులో నువ్వు బైబిల్ చూస్తున్నావు, ఇంకేం చూస్తున్నావు ఎవరికి తెలుసు? నువ్వు బైబిలే చూస్తున్నావని గ్యారంటీ ఏముంది అందులో? అసలు ఎంకరేజ్ చేయకూడదండి. బైబిల్ ఏమైనా కరువు అయిపోయాయా? బైబిల్ ఏమైనా బరువు అయిపోయిందా? బైబిల్ కరువు లేదే, బైబిల్ బరువు ఏమీ లేదే. అటువంటిప్పుడు ఎంచక్క బైబిల్ పట్టుకొని రావచ్చు కదా ఆరాధనకు. బైబిల్ పట్టుకొని ఆరాధనకు వచ్చి చక్కగా ఫోన్ పక్కన పెట్టి బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చెబుతున్నది బైబిల్లో చూసి చక్కగా చదువుతుంటే అది ఎంత అందంగా ఉంటుంది, చూడటానికి ఎంత చక్కగా ఉంటుంది, దేవుడు ఎంత సంతోషపడతాడు. అది పక్కన పెట్టి మొబైల్ ఏంటి?
మొబైల్ అని తల దించి మొబైల్లోకి వెళ్ళి అందులో కూడా మరలా అక్కడ అక్కడ ఆరాధనలో కూడా చాటింగ్, ఫేస్బుక్ చాటింగ్, వాట్సాప్ చాటింగ్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్. వాడేం పెట్టాడో వీడేం పెట్టాడో, దానికి వాడి కామెంట్ ఏం పెట్టాడు, వీడి కామెంట్ ఏం పెట్టాడు, వీడికి వాడి కౌంటర్ ఏం పెట్టాడు, వాడికి వీడే కౌంటర్ పెట్టాడు, వీళ్ళిద్దరికి మరొకడేం కౌంటర్ పెట్టాడు. ఇదే ఈరోజు యూట్యూబ్ ఫైటింగ్. ఇదా నువ్వు కోరుకుంటున్నది, ఇదా నువ్వు చేసేది. దీని వలన ఏమైపోయింది తెలుసా? నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. పిల్లలు మానసిక ఏమంటే వాళ్ళ ఎమోషన్స్లో తేడా వచ్చేస్తుందండి. వారి మానసిక ఏమంటారు వారి మానసిక స్థితి పైన ఎంతో ప్రభావం చూపుతుంది ఈరోజు మొబైల్ ఫోన్లు. నిన్న ఒక వీడియో చూశాను. ఆ పిల్లలు చూస్తుంటే పిచ్చి పిచ్చిగా చేసేస్తున్నారు. ఆ పిల్లలు మానసిక స్థితి సరిగా లేదు. ఎందుకు వీడు ఇలా అయిపోయాడు అనంటే వాడి చేతికి ఇచ్చినటువంటి సెల్ ఫోన్ వలన. తల్లి తండ్రి వాడు ఏడుపు మానడం కోసమో లేకపోతే వాడు అన్నం తినడం కొరకో, వాడు ఏడుపు మానిపించడానికి, వాడికి అన్నం ముద్ద నోట్లో పెట్టడానికి ఒకప్పుడు చందమామను చూపించి తినిపించేవాళ్ళు. ఇప్పుడు చందమామ కాదు, యూట్యూబ్లో వీడియోలు చూపించి తినిపించే పరిస్థితి ఈరోజు. తల్లిదండ్రులు కూడా అప్డేట్ అయిపోయారు. ఒకప్పుడు అండి వాడు బిడ్డ అన్నం తినకపోతే వాడిని చంకన పెట్టుకుని బయటకు వచ్చేసి గోరుముద్ద తినిపించుకుంటూ ఆకాశంలో చందమామను చూపించి చందమామ రావే జాబిలి రావే అని పాట పాడుకుంటూ వాడు నోట్లో ముద్ద పెట్టేటువంటి తల్లి తండ్రి ఈరోజు చందమామ రావే జాబిలి రావే కాదు, యూట్యూబ్ రావే, సెల్ ఫోన్ రావే, యూట్యూబ్లో ఏమండి బోలెడని వచ్చేసాయి. అవి చూపిస్తూ ఇక వాడు దానికి ఎడిక్ట్ అయిపోతున్నాడు. దానికి వాడు బానిసైపోయాడు. ఇప్పుడు చూపించకపోతే ఏడ్చేస్తాడు వాడిక. ఆ గోల ఆ బాధ తట్టుకోలేక వాడి చేతికే సెల్ ఫోన్ ఇచ్చేయటం. ఏవేవో చూసేసి కండ్లు పాడైపోతున్నాయి. చూడండి, దృష్టి చూపు, కళ్ళ చూపు. ఎందుకండి చిన్న చిన్న పిల్లలకు కళ్ళద్దాలండి ఈ రోజుల్లో. చిన్న చిన్న పిల్లలకు ఏం చేశారని కళ్ళద్దాలు వచ్చాయి, ఏం చేశారని, ఏం చూశారని, ఏం చదివారని చూపు పోయింది. సరే, జన్యుపరమైనది అది వేరే విషయం. కానీ చాలా మంది పిల్లలు చూడండి, ఎక్కువ మంది పిల్లలని అవి చూశానండి, ఆ కళ్ళండి ఏమంటే పసుపు రంగులోకి మారిపోతున్నాయి. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. మానసిక పరిస్థితి మానసిక స్థితి మీద ప్రభావం పడుతుంది. వాడు ఏది జ్ఞాపక శక్తి కోల్పోతున్నాడు, క్రియేటివిటీ అనేది లేకుండా పోతుంది. వాడు ఒక మానసిక రోగిగా మారిపోతున్నాడు. ఆ పిల్లలు చూస్తుంటే, చిన్న వయసులో పిల్లలు చూస్తుంటే అయ్యో జీవితం అయిపోయిందా, అయిపోయింది జీవితం, తెల్లవారిపోయింది. ఇక అదే పిల్లలు యవనస్తులని పిల్లలు కూడా చూడండి, అర్ధరాత్రి చక్కగా 10 గంటల్లో పడుకునే పిల్లలు ఈరోజు 10 అయిపోయి 11 అయిపోయి 12 అవుతున్నా, 1 గంట అవుతున్నా, 2 అవుతున్నా. ఈరోజు పల్లెటూరులో కూడా చూడండి, పల్లెల్లో కూడా అర్ధరాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు అండి పిల్లలు ఫోన్ల ముందండి. ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు అందులో? ఏం చూస్తున్నారు అందులో? జీవితానికి ఉపయోగపడేవేమైనా, మన బ్రతుకును బాగు చేసేవేమైనా చూస్తున్నారా? లేదు, పాడు చేసే, చెరిపేసే ఆ సంగతులతో జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారండి యువత. అందుకేనండి వాళ్ళ మానసిక స్థితిలో చాలా మార్పులు వచ్చేసి చాలా ఆవేశానికి లోనైపోతున్నారు పిల్లలు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. ఊరకనేనండి, ఎంత ఎంత కోపం అంటే వాడికి ఎంత కోపం వచ్చేసిందంటే, తల్లి ఉదయాన్నే కాలేజీకి టైం అయిపోతుందరా లే అంటే లేవలేదు. మరోసారి లే అని గట్టిగా అరిచేసరికి కూడా కోపం వచ్చేసి ఒక్కసారిగా లేచి తల్లిని గట్టిగా తోచేశాడట బెడ్రూమ్లో. ఆ తల్లి తల వెళ్ళి గోడకు తగిలింది బలంగా, రక్తస్రావం అయిపోయింది. కాసేపట్లో తల్లి చనిపోయింది. చనిపోయిన తల్లిని చూసి బాధపడక, ఏడవక, ఎవరికి ఫోన్ చేయకుండా వాడు బయటికి వెళుతూ తలుపుకు గడిపెట్టి తాళమే చనిపోయాడట వాడు. చూస్తున్నారా న్యూస్? నిజమేనండి అది. తండ్రి సైంటిస్ట్ అట చెన్నైలో, తల్లి కొడుకేమో గోరఖ్పూర్ యూపీలో ఉంటున్నారు. ఒక సైంటిస్ట్, ఒక శాస్త్రవేత్త కొడుకు వాడు.
తల్లి ఎందుకు రాని తల్లిని గోడకు వేసి కొట్టేసావు తోచేసావంటే, తల్లి కాలేజీకి సమయం అయిందిరా అని చెప్పి లేపినందుకేనా? అంటే పడుకున్న పిల్లల్ని లేపడం కూడా నేరమే? ఇటు పడుకున్న పిల్లలు లేపితే కూడా కోపమే? ఇటు లేపే స్వేచ్ఛ కూడా లేదా తల్లికి? అంటే వాడు ఎన్ని గంటల వరకు పడుకున్నా ఏమనకూడదనమాట, వాడిని లేపకూడదనమాట, పడుకోమని కూడా చెప్పరు. పడుకోమని చెప్పినా కానీ చూసేస్తారేమో మిమ్మల్ని. ఎందుకు అలా మారిపోయారు? ఎందుకు అలా మారిపోతుంది యువత? అయిపోయింది, తల్లి చనిపోయింది, హంతకుడైపోయాడు. కన్న తల్లిని గోడకేసి కొట్టి ఆ కన్న తల్లి చావుకే కొడుకు కారకుడయ్యాడు అనంటే ఇక ఇంతకన్నా దౌర్భాగ్యకరమైన, ఇంతకన్నా దారుణమైన సంఘటన ఇంక ఏముంటుంది అంటారు చెప్పండి ఇక పిల్లల విషయంలో? ప్రియులారా, ఈరోజున్న యువత అంటే దేవుడు కోరుకున్న యవనం ఎలా పాడైపోతుందో చూడండి. ప్రధానమైన మానవ జీవితానికి ప్రధానమైన యవన కాలం ఎంతటి భయంకరమైన ప్రమాదానికి లోనవుతుందో చెప్పడానికి మచ్చుకు కొన్ని చెప్తున్నానంతే. ఇలాంటివి ఇంతకన్నా భయంకరమైన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కళ్ళ ముందు. ఎన్ని జరుగుతున్నాయి. రీసెంట్గా ఇంకొక సంఘటన అండి, ఎక్కడ, ఖమ్మంలో. తల్లంటే ప్రాణం కదండి పిల్లలకు. అసలు ఎందుకు ఎప్పుడు చెప్తుంటానండి, మళ్ళా చెప్తాను. ఏమండి, ఈరోజు మన కొరకు రక్తం చిందించిన వారు ఇద్దరండి. ఒకటి యేసుక్రీస్తు, రెండు తల్లి. యేసు మనకు మరో జన్మనివ్వటానికి, అదే బాప్తిస్మం. యేసుక్రీస్తుల వారు మన కొరకు రక్తం దేనికయ్యా చిందించాడు అనంటే, మనం చేసిన పాపాలు, మనం చేసిన అతిక్రమాలను మనం వాటిని కడుక్కోవటానికి, వాటిని పోగొట్టుకోవటానికి, ఆ పాపము నుంచి మనల్ని విడిపించటానికి, రెండవ జన్మను బాప్తిస్మం ద్వారా మనకి ఇవ్వటానికి యేసు రక్తం చిందిస్తే, మొదటగా రక్తం చిందించింది తల్లి నిన్ను ఈ లోకానికి తీసుకుని రావటానికి. అది మొదటి జన్మ. తల్లి గర్భం నుంచి ఈ లోకంలోనికి మనం రావడానికి తల్లి నీ కొరకు రక్తం చిందించితే తప్ప నువ్వు రాలేవు, తెలుసా? ఆపరేషన్ రక్తం చిందించాలి. అందుకే యేసు, ఆ తర్వాత తల్లి. దేవుడు తర్వాత నువ్వు ప్రేమించాలి అని అంటే తల్లి. అలానే తండ్రిని తక్కువ చేయటం లేదు. తల్లి ఒకసారి నీ కొరకు రక్తం చిందించింది, కానీ ఆ తర్వాత తల్లి ఒడిలోనికి నువ్వు చేరింది మొదలుకొని నువ్వు పెరిగి పెద్దవాడవై నీకు వివాహం అయినంత వరకు నీ కొరకు ప్రతిరోజు రక్తాన్ని చెమటగా మారుస్తున్నది ఎవరో తెలుసా? తండ్రి. తండ్రి ఆ తండ్రిని, ఆ తల్లిని వాళ్ళని బాధ పెట్టడం, వారిని దుఃఖ పెట్టడం, వారి దుఃఖానికి, వారి బాధకు, వారి వేదనకు ఒక కొడుకుగా, కుమారుడుగా నువ్వు కారణం అవుతున్నావు అని అంటే ఎందుకు జీవితం, ఎందుకు ఈ బ్రతుకు? అలాంటిది ఈరోజు తల్లిని, తండ్రిని కూడా ఈరోజు పిల్లలే చాలా సులువుగా చంపేసుకుంటున్నారండి. ఇది నేటి దౌర్భాగ్యం. రక్తం చిందించినటువంటి తల్లి తండ్రిని గౌరవించని, ప్రేమించని చంపుతున్న వీరు ఈ సమాజంలో ఎవరి పట్ల గౌరవం ఉంటుంది? ఎవరిని ప్రేమించగలరు? మీరు ఆలోచించండి. ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులను ప్రేమించేవాడు సమాజంలో ఎవరైనా ప్రేమిస్తాడు. తల్లిదండ్రుల పట్ల గౌరవం లేనివాడు ఈ సమాజంలో ఎవరిని కూడా ప్రేమించలేడండి. అందుకే చెప్తున్నాను. ఒకసారి ఏమంటే రీసెంట్గా వీడు చెడు తిరుగులకు, చెడు అలవాట్లకు వాడు బానిసైపోయి ఏదో ఒక అమ్మాయిని ప్రేమలో పడిపోయి, ఆ ప్రేమలో పడిన వీడు ప్రేమించిన అమ్మాయి సెల్ ఫోన్ అడిగింది అని
ఆ అమ్మాయికి సెల్ ఫోన్ కొనివ్వడానికి డబ్బులు అవసరమని, ఆ సెల్ ఫోనుకు అవసరమైన డబ్బులు ఇంటికొచ్చి అమ్మను అడగగా అమ్మ లేదు అన్నందుకు నువ్వు డబ్బులు ఇవ్వవలసిందే అని అమ్మతో గొడవ. ఎందుకురా, నీకుంది కదా ఫోను, నాకుంది, నా లవర్కు లేదు కదా. అది అడిగింది, నువ్వు ఇవ్వాలి. నీకు ఇవ్వడమే దండగరా, నీకు ఇవ్వడమే ఎక్కువ. ఎందుకు? నువ్వేం చేస్తావు? ఏం కష్టపడుతున్నావు? జులాయిగా మారిపోయావు, ఒక తిరుగుబోతుగా మారిపోయావు, ఒక పోకిరిగా మారిపోయావు. ఒక పోకిరిగా, ఒక జులాయిగా, ఒక తిరుగుబోతుగా, పని పాట లేక ఊరి మీద ఆబోతలా పడి తిరుగుతూ మాకు భారంగా మారిపోయినటువంటి నీకు అన్నం పెట్టడమే ఎక్కువ అంటే, ఏదో ఏడ్చావు కదా నీకు ఫోన్ కొనిస్తే నీ కొనివ్వటం మరీ ఎక్కువ అనుకుంటే, ఎవరో అడిగారు అని చెప్పి దానికి మేమెందుకురా ఫోన్ కొనివ్వటం? నో, ఇవ్వాల్సిందే. లేవురా డబ్బులు. డబ్బులు లేవంటావేంటి? డబ్బులు లేకపోతే లేకపోయాయి. ఇదిగో నీ మెడలో బంగారం కనపడుతుంది కదా, అది ఇచ్చేయి. నీ మెడలో బంగారం కనపడుతుంది, అది ఇచ్చేసేయి. అది అమ్మి తీసుకెళ్ళి ఆ ప్రియురాలకి కొనిస్తాను. నేను ఇవ్వనురా, ఇవ్వాల్సిందే. ఇవ్వను, గొడవ. చివరికి మెడలో ఉన్న ఆ బంగారము గొలుసు లాగుకునే క్రమములో తల్లి గొంతు నులిమి చంపి ఆ బంగారం లాక్కొని వెళ్ళిపోయాడు. చూడండి, ప్రియురాలకు ఫోను కొనిచ్చేందుకు కన్న తల్లిని ఏం చేశాడు? చంపేశాడట. ప్రియులారా, ఇవన్నీ చెబితే ఏదో వార్తలు చెప్పినట్టుగా అయిపోద్ది, వాక్యం చెప్పినట్టు ఉండదు కదా. ఇలాంటివి ఎన్ని చూస్తున్నాం. కానీ దేవుడు చెప్పినదే విలాపవాక్యములు 3:27లో మనం చదువుకున్నాం చూసారా? విలాపవాక్యములు 3:27లో ఏమంటున్నాడు ఆయన? యవన కాలమున కాడి మోయుట, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవనస్తులారా, దేవుని కాడి, అదే సువార్త అనే కాడి, ఆ భారం ఎత్తుకోరా, మోయరా. దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, ఆ యవన కాలములో వాక్యం పట్ల ఆశ కలిగి, ఆసక్తి కలిగి జరుగుతున్న దైవ కార్యక్రమాలలో పాలిభాగస్తులు కారా? ఒక తల్లిగా, తండ్రిగా ప్లీజ్, మీ పిల్లలు భవిష్యత్తులో మీ మెడలో ఉన్న గొలుసు మీద కన్నేయకుండా ఉండాలి అంటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం పేరుతో. ఈరోజు మనం ఉన్నాము అనంటే అది దేవుని దయ వలన నాయన. ఈరోజు మనం ఊపిరి తీసుకుంటున్నాము అనంటే, ఈరోజు వర్షం పడుతుందనంటే, ఈరోజు ఋతు కార్యక్రమాలు జరుగుతున్నాయి అనంటే, మనం ఊపిరి తీసుకోగలుగుతున్నామంటే ఆ దేవుడే కారణం. ఆయన లేకపోతే వాడి పసి వయసు నుంచే వాడిని దేవుడు, వాక్యము, ఆరాధన కార్యక్రమాలు, దేవుడు, వాక్యము, ఆరాధన కార్యక్రమాలు, సభ నుండి ఈ మొత్తంగా వాడి మనసును వీటితో నింపండి. అప్పుడు వాడు కాస్త భయపడతాడు, మిమ్మల్ని గౌరవిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, సమాజం పట్ల బాధ్యతతో ఉంటాడు, అందరికీ మేలు చేసేవాడుగా ఉంటాడు. లోనికి రాగానే ఒక తల్లిగా, తండ్రిగా మీరు గుండెల మీద చేయి వేసుకుని పడుకునే పరిస్థితి మీకు ఉంటుంది. ఎందుకు? చిన్ననాటి నుంచి, బాల్యము నుంచి వాడికి దేవుని సృష్టికర్తను వాడికి స్మరణకు తీసుకొచ్చావు కదా, జ్ఞాపకం చేసావు కదా. నువ్వు ఎవడును తృణీకరింపనీయకుము అంటున్నాడు అనంటే, నువ్వు ఎవడును తృణీకరింపనీయకుము అంటున్నాడు అనంటే దాని అర్థం యవన కాలములో ఉన్న ఆ యవనస్తులను తృణీకరిస్తారా? అవును, ఈరోజు యువతను చూడండి ఏం బాగున్నారండి. ఏమండి, ఈరోజున్న యవనస్తుని చూస్తుంటే ఏ యవనస్తుని చూసినా కానీ ఈడ మంచోడండి అని మనం సర్టిఫై చేయగలమా? ఎందుకు? ఆడ హెయిర్ స్టైల్ చూడగానే తెలిసిపోద్దండి ఈడ పెద్ద పోకిరి అని. ఎందుకు? ఏ ఒక్కడ హెయిర్ స్టైల్ బాగుంది? ఎవరిదైనా హెయిర్ స్టైల్ బాగుందా? అస్సలు. ఏంట్రా అంటే ఏంటేంటో చెప్తుంటాడు. వాటికి పేర్లు మనకి ఏమన్నా మనకు తెలియదు, మనకు నోరు తిరగవు. ఆ స్టైల్ ఏంట్రా? అదేంటో ఒక పద్ధతిగా చేసుకోవచ్చు కదా. లేదు 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 ఏంటో ఈ స్టైల్ అన్ని దగ్గరికి అయిపోతాయి, మధ్యలో మాత్రం ఇలా పైన కోడి పుంజు పైన ఏమంటే ఉంటే చూసారా, అలా లేచిపోతుంటుంది పైన. ఏమంటాడు దానికి? స్పైసీ అని పేరు పెడతాడు దానికి ఏంటంటే అది స్పైసా. ఆ కొబ్బరికాయ చూడండి, మొత్తం పీచని తీసిన తర్వాత ఆ పైన ఇలా పొడుగ్గా ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. దానికి స్పైసీ అంటే పేరు. ఎవడో పనికి మాలిన వాడు చేస్తే చేశాడరా. నువ్వు క్రైస్తవుడే కదా,
బైబిల్ పట్టుకునేవాడు కదా, మీ అమ్మ నాన్న ప్రార్థనకి వెళ్తారు కదా, నువ్వు ఆరాధనకి వెళ్ళేవాడు కదా. అది ఏ స్టైల్ అది? ప్యాంట్ వేసుకొని వస్తాడు ఒకడు, ప్యాంటు నిండా రంధ్రాలే, చినిగిపోయిన ప్యాంట్లు. ఒకప్పుడు అంటే చినిగిపోతే కుట్టుకుని వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు, చాలా సిగ్గుపడేవాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకోవాలంటే. ఇప్పుడు చినిగిపోయిన వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇదేం ప్రపంచమో తెలియట్లేదండి. ఒకప్పుడు ఎక్కడైనా కానీ చిన్న రంధ్రం పడిపోతే, ఎక్కడైనా ఒక చోట చినిగిపోతానండి, కుట్టుకొని వేసుకొని ఏమంటే వెళ్ళేంత వరకు బయటికి వెళ్ళేవాళ్ళం కదా, కుట్టుకొని బయటికి కుట్టుకునేంత వరకు అది ఖచ్చితంగా కనబడకూడదని. ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు. ఒళ్ళుగును చక్కగా కనబడకుండా కప్పుకునే బట్టల కంటే ఒళ్ళంతా కనిపించే బట్టలకే రేట్ ఎక్కువ. మరలా ఇప్పుడు అవి అమ్ముతుంటారండి. షాపింగ్లోకి వెళ్ళి చూస్తుంటే ఏంటి ఈ బట్టలు కూడా అమ్ముతున్నారా, చినిగిపోయిన బట్టలు. ఏంటి చినిగిపోయిన ఈ బట్టలు కాస్ట్ పట్టుకొని చూస్తే మళ్ళీ రేటు మిగతా బట్టల కంటే వీటికే కాస్ట్ ఎక్కువ. ఏంటో అర్థం కాదు, ఎటు వెళ్ళిపోతుందో. పోటీలు ఒకప్పుడు కప్పుకున్నారు, ఇప్పుడు చినిగిన వరకు వచ్చారు. రేపొద్దున ఇవి కూడా ఉంటాయో ఉండవో. ఇంకా బట్టలు అంటే అది ఏంటంటే అది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. క్రైస్తవులుగా మనకు తగునా అది? దేహాన్ని కప్పుకోవాలి కదా, దేహాన్ని దాచుకోవాలి కదా. యవనస్తులు ఆ ప్యాంట్లు ఏంటి, ఆ జీన్ ప్యాంట్లు వేసుకొని వస్తుంటాడు. అది నడుము ఎక్కడుందో కూడా తెలియదండి. ఆ ప్యాంట్ వెనకాల మొత్తం జారిపోతుంటాయి, వెనకాల మోకాల వరకు వచ్చేస్తుంటుంది ఆ ప్యాంట్. మీరు చూడండి, కొంతమంది పిల్లలు వేసుకుంటారు ప్యాంట్లు. ఏంటి ఏం ప్యాంట్లు అవి? ఒక పద్ధతిగా ఉండదా డ్రెస్, వస్త్రధారణ? అది ఎదుటి వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు, ఎదుటి వారి మనస్సులను డిస్టర్బ్ చేయకూడదు, ఎదుటి వారి మనస్సులను డిస్టర్బ్ చేసేదిగా, ఏమంటే వారికి అభ్యంతరకరమైనదిగా నీ వస్త్రధారణ ఉంది అని అంటే నువ్వు పాపానికి వాళ్ళని ప్రేరేపించినట్లు కాదా? అదే సమయంలో స్త్రీలు కూడా ఆరాధనకు వచ్చినప్పుడు కూడానా ఇలా? మరి అక్కడే తెలిసిపోయిందండి వీడేంటనేది, వీళ్ళేం కోరుకుంటున్నారు అనేది. నేను స్పెషల్గా ఉండాలి, ఒక ప్రత్యేకతను కోరుకుంటున్నారు. అందరిలా ఉంటే అందరూ మనల్ని ఎలా చూస్తారు? అందరిలో కాస్త డిఫరెంట్గా ఉంటేనే కదా అందరి లుక్కులు మన మీద ఉంటాయి. ప్రత్యేకత తప్పండి. అలా ఉంటే ఏమంటే అలాంటి వాళ్ళకు మనం ఏమైనా సజెస్ట్ చేయగలమా? మంచోడని చెప్పగలమా? వాడు హెయిర్ స్టైల్ చూస్తే బాగోదు, వాడు డ్రెస్ చూస్తే బాగోదు, ఇక వాడు నోరు తెరిచాడంటే ఒక పద్ధతి ఉండదు, ఒక మర్యాద ఉండదు. చాలా మంది చూడండి ఎంత యారగంటగా మాట్లాడుతుంటారు, ఎంత అగౌరవంగా మాట్లాడుతుంటారు. పిల్లలు, యువత ముఖ్యంగా ముందు వెనక ఒక అన్నానో, అంకుల్ అనో, ఆంటీ అనో, అమ్మ, నాన్న ఇవే ఉండవు. ఏంటి ఏంటి ఆ మాట ఏంటి? ఏంటి అన్నా అనలేవా? ఏంటి అంకులను మాట్లాడలేవా? ఏంటి ఇదండి ఈరోజు తల్లిదండ్రులతో కూడా అలానే మాట్లాడుతుంటారు పొగరుగా. అందుకే చెప్తున్నాడు తిమోతి, నువ్వెక్కడున్నావు? నువ్వు ఎఫెసులో ఉన్నావు, సంఘంలో ఉన్నావు, సంఘంలో నిలబడుతున్నావు, నువ్వు వాక్యం చెప్తున్నావు, సువార్థికుడిగా పనిచేస్తున్నావు. కానీ నువ్వు యూత్, నువ్వు యవనస్తుడివి నువ్వు. కనుక యవనంలో ఉన్న నువ్వు సువార్త అనేటువంటి ఆ కాడి ఎత్తుకున్నావయ్యా, మోస్తున్నావయ్యా నువ్వు. చాలా సంతోషం నాకు. అయితే నువ్వు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి యవనస్తుడుగా. ఆయన చెబుతూ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు అందులో. నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనివ్వకుండా జాగ్రత్తగా చూచుకో. మొదటిగా మాటలో, ప్రవర్తన, 2 ప్రవర్తన, 3 ప్రేమలో. ప్రేమలో అంటే అమ్మాయి ప్రేమలో కాదు. ఇక్కడ ప్రేమనగానే ఏమండి అబ్బా మంచి మాట చెప్పాడండి, ప్రేమలో మాదిరిగా ఉండమన్నాడండి అని ఆ అమ్మాయి గురించి చెప్పడం లేదండి. అక్కడ ప్రేమ అంటే సహోదర ప్రేమ, సాటి మనిషిని ప్రేమించడం గురించి మాట్లాడుతున్నాడు తప్ప అమ్మాయి ప్రేమ గురించి కాదు మాట్లాడేది అక్కడ. దీన్ని మరలా మీకు ఇష్టమైనట్టుగా అర్థాలు ఆకర్షణ కాదు అది. అందాన్ని చూసో, విద్యని చూసో, లేదా వెనకున్న ఆస్తిని చూసో ప్రేమించే ప్రేమలు ఇవి ప్రేమలా? నువ్వెంత, నీ వయసు ఎంత, నీకు ప్రేమ ఏంట్రా? నీ పోయే కాలం కాకపోతే ఎవడు చెప్పాడు? ఎందుకు వస్తున్నారు ఈరోజు ఆరాధనకు? ఆరాధనకు వచ్చి ఆరాధన సంఘం ముసుగులో
సంఘమని ముసుగేసుకొని, ఆరాధనని ముసుగేసుకొని, దేవుని కార్యక్రమాలన్న పేరుతో దేవుని కార్యక్రమాలను, సంఘాన్ని, ఈరోజు బైబిల్ తరగతులని వీటిని అడ్డుగా పెట్టుకొని ఈరోజు ప్రేమ జరిగిస్తున్నటువంటి యవనస్తులు చూస్తుంటేనండి చాలా ఆవేశం. మీ వలన సంఘాలు పాడైపోతున్నాయి, మీ వల్ల సంఘాలు చెడిపోతున్నాయి, మీ వల్ల సంఘాలకు చెడ్డ పేరు వచ్చేస్తుంది, మీ వల్ల దేవుడు అవమానించబడుతున్నాడు. ఇందుకైనా మీరు వస్తారు సంఘాలకు? ఇందుకైనా మీరు ఆరాధనకు వచ్చేది? తప్పు కాదండి అది యవనస్తులకు? అది మీకు మంచిదా చెప్పండి? మీకు క్షేమం అది? నా వలన దేవుడు, నా వలన సంఘము, నా వలన ఆరాధన, నా వలన వాక్యము, నా వలన నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు అవమానం జరుగుతుంది అనుకున్నప్పుడు ఛీ, అలాంటి ప్రేమ నాకెందుకు? అది ప్రేమ ఎలా అవుతుంది? అది ఈరోజు ఎంత మత్తులో ఉన్నారు తెలుసా? ప్రేమ కోసం అవసరమైతే ఎవరైనా వదులుకోవడానికి, ఎవరైనా చంపడానికి కూడా వెనకాడటం లేదండి ఈరోజు యువత. అది ప్రేమ ఏంటి? ప్రేమ చంపుతుందా? చస్తుంది తప్ప చంపేది ప్రేమ కాదు. ప్రేమ చచ్చేది, చంపేది ప్రేమ కాదు. పాకిస్తాన్లో మొన్న ఒక న్యూస్ చూశానండి. పాకిస్తాన్లో 13 మందిని చంపేసిందండి ఒక అమ్మాయి. తల్లిని, తండ్రిని, అండలను, తోడబుట్టిన వాళ్ళను అందరినీ అన్నంలో విషం కలిపి చంపేసింది. ఎందుకు చంపావమ్మా అంటే, నా ప్రేమకు ఒప్పుకోలేదు. అది ప్రేమించిన ఒక్కడి కోసం, అది ప్రేమించిన ఒకే ఒక్క ప్రియుడి కోసం. కానీ ఏమంటే ఇంటి వారందరూ వ్యతిరేకించారు అని ఆ ఒక్క కారణంతో అందరికీ విషం పెట్టి అన్నంలో నమ్మించి అందరినీ చంపేసింది. ఇప్పుడు సుఖంగా ఉండే నీ ప్రియుడితో. ఇదా ప్రేమ? ఇదా దేవుడు కోరుకుంటున్నది? వద్దండి యవనస్తులారా, మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు. అది మీకు మనస్సాక్షి చెబుతుంది, గద్దిస్తుంది. అయినా వినకుండా మీరు ముందుకు వెళుతున్నారు అంటే మీ నాశనాన్ని మీరు తెచ్చుకుంటున్నారని అర్థం. ఇక ఇంతకన్నా కఠినంగా నేను ఏం మాట్లాడలేను. ఆ రోజు తిమోతికి చెబుతున్న మాట మళ్ళీ చదవండి. యవనస్తుల తిమోతికి ఏం చెప్తున్నాడు? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నువ్వు మాదిరిగా ఉండు. ఈరోజు నేను అడుగుతున్నానండి, యవనస్తులైన వాళ్ళందరిని అడుగుతున్నానండి. యవనస్తులైన వారందరికి సూటిగా ఒక ప్రశ్న ముగించేస్తున్నాను, చివరి మాట. అందరి ముందు నేను పెడుతున్న ప్రశ్న యవనస్తులైన వారికి. యవనస్తులైన మీలో మీరు నిజంగా సంఘంలో ఎవరికైనా మీరు మాదిరిగా ఉన్నారా? ఏ విషయంలో మాదిరిగా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. రాత్రి యవనస్తులైన వారందరికి ఒక ఛాలెంజ్, యవనస్తులైన వారందరి ముందు ఒక ఛాలెంజ్ పెడుతున్నాను, ఒక సవాలు విసురుతున్నాను యవనస్తులకు. యూత్, మీరు ఏ విషయంలో మీరు సంఘానికి మాదిరిగా ఉన్నారో చెప్పండి. ఒక్క విషయంలో సంఘానికి క్రమంగా వచ్చే విషయంలో మాదిరిగా ఉన్నారా? వాక్యం చదివే విషయంలో మాదిరిగా ఉన్నారా? ప్రార్థన చేసే విషయంలో మాదిరిగా ఉన్నారా? పని చేసే విషయంలో మాదిరిగా ఉన్నారా? బోధించే విషయంలో మాదిరిగా ఉన్నారా? సంఘానికి అనేక నడిపించే విషయంలో మాదిరిగా ఉన్నారా? తల్లిదండ్రులు గౌరవించే విషయంలో మాదిరిగా ఉన్నారా? ఏ ఒక్క విషయంలో యవనస్తులైన మీరు మీ చుట్టూ ఉన్న వారికి మాదిరిగా ఉన్నారో ఒక్క విషయం చెప్పండి. ఒక్క విషయం. ఏ ఒక్క విషయంలో మీరు మాదిరిగా లేరు అని అంటే ఫెయిల్ అయిపోయినట్టు కాదు, మీరు ఫెయిల్యూర్ కాదా మీ యవన జీవితంలో? సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. ఈ మాటలను ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఆ రోజు ఒక పౌలు అనే మహానుభావుడు తిమోతి అనే యవనస్తుడికి ఎలా అయితే అన్ని విషయాల్లో నువ్వు మాదిరిగా ఉండు అని చెప్పాడో, ఈరోజు నేను కూడా నా సంఘములో నా చుట్టూ ఉన్న వారికి నేను కూడా ఏదో ఒక విషయంలో ఎందుకు మాదిరిగా ఉండకూడదు? మాటల్లో నేను మాదిరిగా ఉంటాను. ఇదిగో ఆడు చూసావా, వాడు ఎంత చక్కగా మాట్లాడతాడో, ఆ కుర్రోడిని చూసారా ఎంత మర్యాదస్తుడో, అతను చూసారా ఎంత ఓపికగా మాట్లాడుతున్నాడో, అతని మాటల్లో చూసారా ఎంత వినమ్రత కనబడుతుందో అని ఈరోజు యవనస్తుడుగా నిన్ను చూసి 10 మంది చెప్పుకునేటట్టుగా నువ్వు ఉండగలవా? ఉండగలవు. ప్రవర్తన విషయంలో మాదిరిగా ఉండలేవా? అతని ప్రవర్తన చూడండి ఎంత బాగుందో, పిల్లవాడి ప్రవర్తన. కొడుకంటే అలా ఉండాలండి, అన్నంటే అతనిలా ఉండాలండి, తమ్ముడంటే అతనిలా ఉండాలండి. అలాంటి కొడుకు నా కడుపున పుట్టుంటే ఎంత బాగుండేది, వాడు మా ఇంటి వాడేది ఎంత బాగుండేది అని ఈరోజు యవనస్తుడని నీ విషయంలో నీ ప్రవర్తనను బట్టి ఏ ఒక్కరైనా అనుకోగలుగుతున్నారా చెప్పండి?
ఇలా యవనస్తులైనటువంటి మీరు ఈ 5 విషయాలు, ఇక్కడ చెప్పిన 5 విషయాలు, 1 మాట, 2 ప్రవర్తన, 3 ప్రేమ, 4 విశ్వాసం, 5 పవిత్రత, 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 హోలీనెస్. ఉందా పవిత్రత? ఈరోజు యవనస్తుల్లో పవిత్రత ఉన్నదా? పవిత్రత పోగొట్టుకున్నారు, అపవిత్రులైపోయారంతా. పవిత్రతలో కూడా మీరు మాదిరిగా ఉన్నారా? ఈరోజు యవనం ప్రమాదంలో పడిపోయింది. ప్రధానమైన ప్రాముఖ్యమైన యవ్వనం ఈరోజు ఎంత డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోయిందో ఈరోజు మన చుట్టూ ఉన్న యువతను చూస్తే మనకు అర్థమైపోయింది. అందుకే ఒక్కసారి మరల దేవుడి రాత్రి యవనస్తులైన వారిని మేలుకొలుపుతున్నాడు. తల్లిదండ్రులారా, మీరు మేలుకొనండి. మీ కడుపున పుట్టిన బిడ్డలు వారి యవనలోనికి వచ్చేటప్పటికీ నా కొడుకు కూడా ఒకనాడు తిమోతిలా ఎందుకు ఉండకూడదు, నా కొడుకును తిమోతిలా అన్ని విషయాలలో నా చుట్టూ ఉన్న వారికి ఒక మాదిరికరమైన యవనస్తుడుగా నేను నిలబెడతాను అని ఒక తల్లిగా, తండ్రిగా మీరు కూడా ఒక సవాలుగా మీ పిల్లల్ని పెంచలేరా? యవనస్తులుగా మీరు కూడా ఒక సవాలుగా తీసుకోండి ప్లీజ్. మీరు యవన కాలమున మీరు ఇలాంటి సవాలు తీసుకొని ఎలా మీరు బ్రతికితే అది మీకు ఏమన్నాడు? యవన కాలమున కాడి మోయుట నరునికి లేదు అంటే మీకు కీడుంది. మీకు మేలు కావాలా, కీడు కావాలా? మీరు మేలు కోరుకునేవారైతే, మేలు జరగాలని కోరుకుంటే ఇప్పుడు చెప్పినట్లుగా బ్రతికే ప్రయత్నం చేయండి. మీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో, ఎన్ని మేలులతో దేవుడు మీ జీవితాన్ని నింపుతాడో మీరు చూద్దురు. కానీ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఇప్పటి వరకు మీ శ్రేష్టమైన జ్ఞాన సంగతులు, ముఖ్యంగా యవనస్తులైనటువంటి నాయన బిడ్డలను ఉద్దేశించి మీ మాటలు చెప్పాను. ఎవరి మీద నాయన కోపం లేదు, ద్వేషం లేదు, బాధ, ఆవేదన తప్ప నాయన ఆవేశం కాదు ఇది. వినబడిన మాటల్లో నీ పరమార్థాన్ని మీ పిల్లలు గ్రహించిన వారై వారి జీవితాలను సరిచేసుకోవటానికి మీరిచ్చిన ఒక సదవకాశం ఈ సభ. విన్న మీ పిల్లలందరూ విన్న వాక్యానికి తలదించి వారి జీవితాలను సంస్కరించుకున్నట్టుకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. సభల ఏర్పాటులో కష్టపడిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ సమయంలో తాడపల్లిగూడెం సంఘానికి పెద్దగా ఉంటున్న తమ్ముడు జీవ మరి హార్ట్ స్ట్రోక్తో హాస్పిటల్లో చేరి ఉండగా జ్ఞాపకం చేసుకోనండి. మీ కుమారుణ్ణి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వచ్చిన మీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు, క్షేమంగా గమ్యానికి చేర్చండి. రేపు ఎల్లుండి జరగనైన సభలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వాక్యం చెప్పనైనా మీ కుమారుడికి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మీ పిల్లలకు మంచి సంగతులు బోధించినట్లుగా కృప చేయమని కోరుతూ తిరిగి రేపు ఎల్లుండి ఖమ్మం జిల్లాలో జరగనైన 2 రోజుల సభలను మీకు మహిమకరంగా జరిగించండి. క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.